హలో అండి, నమస్తే. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. క్లైమేట్ చాలా చాలా చల్లగా ఉంది. చక్కని గాలి అయితే వస్తుందండి. సో నేనైతే మా పిల్లలు చదివే స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను. మా పిల్లల్ని న్యూ జాయినింగ్ అయితే జాయిన్ చేయించామండి. ఎందుకు వచ్చాను ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే మీ అందరికీ వచ్చి ఉంటుంది. రాకపోయినా నేనైతే షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే, మా పిల్లలు చాలా రోజుల నుంచి వాళ్ళ డాడీని మ్యాంగోస్ అని అడుగుతూ ఉంటే ఈరోజు తీసుకొచ్చారు. అంటే దాదాపు అప్పుడు 10 డేస్ ఎబోనే అవుతుందండి అడగబట్టి. కానీ ఈరోజు ఇంకా తీసుకొచ్చారనమాట. అవన్నీ ఒక దాంట్లో పెట్టేసేసి మా పిల్లలకైతే మ్యాంగో కట్ చేసి ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి పాపం వెంటనే ఏదైనా తీసుకొస్తే తినాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది పిల్లల్లో. అందుకోసమే వెంటనే ఇంకా కట్ చేసేసి ఇచ్చేస్తున్నాను. సమ్మర్ వచ్చేసిందంటే మామిడికాయల సీజన్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఏంటంటే ఈ సంవత్సరం మామిడికాయల సీజన్ అంతగా లేదు. ఎక్కడ చూసినా అసలు మామిడికాయ బుట్టలు కనిపించట్లేదు అనమాట, చాలా తక్కువ. కానీ తాటి ముంజలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. తాటి ముంజలు కూడా చలవ చేస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు అవి కూడా తినాలి. అయితే ఇక్కడ వచ్చేసి శారీస్ చూపిస్తున్నాను కదా, ఇవైతే ఒక కస్టమర్వి. తను అమెరికా వెళ్ళిపోతుందంట. ఒక 2-3 డేస్లో నేను స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి. వీటికి కావాల్సిన లైనింగ్స్, ఫాల్స్ అన్నీ కూడా ఆమె తీసుకొచ్చుకున్నారు. అయితే అక్కడ వచ్చేసి డ్రై వాష్కి ఇలా కాటన్ శారీస్ అయితే వీలు పడదు, ఎందుకంటే బాగా చుట్టుకుపోతూ ఉంటాయంట. అందుకే సిల్క్ శారీస్, డ్రెస్సెస్ అవి తీసుకున్నారు. సో వీటికి కావాల్సినవన్నీ కూడా తనే తీసుకొచ్చుకున్నారు కాబట్టి వీటిల్లో ఉన్న బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసేసి పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే లైనింగ్ జాకెట్లు కాదు ఇవి, నార్మల్ జాకెట్లు స్టిచ్చింగ్ చేయమని విడిగా క్లాతులు తీసుకొచ్చుకుంది. ఒకటే లైనింగ్ జాకెట్ స్టిచ్చింగ్ చేయమని చెప్పింది. చూసారు కదా ఏ విధంగా కటింగ్ చేసి పక్కన పెట్టేసేసుకొని వీటికి శారీస్కి కూడా ఫాల్స్ వేసేసానండి. ఇవన్నీ కూడా ఇంకా బ్యాగ్లో పెట్టేసేస్తే బ్లౌజెస్ వచ్చేసి ఇంకా చిన్నగా స్టిచ్చింగ్ చేసి ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీషోలో అయితే ఒక బ్యాగ్ ఆర్డర్ పెట్టాను. ఎందుకంటే మా పిల్లలకి ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి అంటే కంపల్సరిగా బ్యాగ్స్ కావాల్సిందే కదా. అయితే ఈ బ్యాగ్స్ 2 ఆర్డర్ పెడదాం అనుకున్నాను, కాంబో ఆఫర్ ఉంది. అయితే ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పేసి విడివిడిగా ఒక బ్యాగ్ ఆర్డర్ పెట్టాను. కానీ డ్యామేజ్ ఎక్కడ మాకు కనిపించలేదు. కానీ క్వాలిటీ అంతగా నచ్చలేదండి. కానీ నేను పెట్టింది కూడా బ్లూ కలర్ అయితే బ్లాక్ కలర్ వచ్చింది. అస్సలు నాకు నచ్చదు బ్లాక్ కలర్ అయితే. అంటే కొంచెం ఏదైనా చూడటానికి లుక్కెట్గా ఉంటే బాగా నచ్చుతుంది, కానీ ఇది అసలు అలా అనిపించలేదు నాకు. నేను పెట్టినది వేరేదైతే వేరేది వచ్చిందనమాట. సరే డిఫరెంట్ కలరు, అందులోనూ క్వాలిటీ కూడా అనిపించలేదు. నేను పెట్టిన అమౌంట్ కంటే చాలా తక్కువ క్వాలిటీ అనిపించింది. సో ఇంకా వద్దులే, షాప్లోనే తీసేసుకుందాంలే బ్యాగ్స్ వరకు అని చెప్పేసి బాటిల్స్ వరకు ఆర్డర్ పెట్టాను. ఇంకా రాలేదు బాటిల్స్. సో అవి వచ్చిన తర్వాత వాటిని కూడా షేర్ చేసేస్తాను అనిపించింది. ఇంకా 2 పెట్టుంటే 2 మళ్ళీ రిటర్న్ పంపించడం పెద్ద ప్రాబ్లం ఏమి కాదు. కానీ ఎందుకు వేస్ట్గా రెండింటికంటే ఇంకా ఎక్కువ అమౌంట్ పడుతుంది కదా. సో అందుకోసం చెప్తున్నాను అనమాట. నాకైతే ఇది నచ్చలేదు, కొంచెం డల్గా అనిపించింది. సో ఇంక ఇదైతే రిటర్న్ పెట్టేశాను వెంటనే. కొంచెం రివ్యూ కోసం అని చెప్పేసి వీడియో తీస్తాను కదా, ఆ వీడియో క్లిప్పింగ్ని అయితే యాడ్ చేశాను. బ్యాగ్కి చాలా జిప్పులు అయితే ఇచ్చారు, ర్యాక్స్ ఎక్కువగానే ఉన్నాయి. కానీ నాకెందుకో చాలా డల్గా ఉంది, నచ్చలేదు. క్వాలిటీ కూడా చాలా చాలా తక్కువ క్వాలిటీ లాగా అనిపిస్తుంది. అందుకే రిటర్న్ అయితే పెట్టేశాను. అయితే ఇప్పుడు సమ్మర్ కదా, ఇంకా చాలా టైం ఉంది పిల్లలు స్కూల్ స్టార్ట్ అవడానికి అని మనం అనుకోవచ్చు. కానీ సమ్మర్ నుంచే మనం పిల్లలకు కావాల్సినవి కొన్ని కొన్ని చూసుకోవాల్సి ఉంటుందండి. అంటే బ్యాగ్స్, వాటర్ బాటిల్స్, వాళ్ళ బుక్స్కి అట్టలు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఇలా ఫ్రీ టైంలో చేసుకుంటే మనకు ఒకేసారి హెవీ బర్డెన్ అవ్వకోకుండా ఉంటుందన్నమాట. అంటే ముందే ఎందుకు చూసుకోవాలి అంటే, శాలరీ మీద బేస్ అయ్యే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు ఎలాంటి ఖర్చులు ఏర్పడతాయో తెలియదు కాబట్టి కొన్ని ముందు నుంచి చూసుకోవటం వల్ల మనకి ఖర్చులు తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఒకే నెలలో అన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి, అమౌంట్ అంతా వాటికే అయిపోతే మనం ముందుకు వెళ్ళటానికి ఏమీ ఉండదు, అంటే మనకి రొటేషన్ అవ్వదు అనమాట. సో అందుకోసమే ఇబ్బంది ఎక్కువగా పడుతూ ఉంటాం కాబట్టి ఈ విధంగా చేసుకుంటే బెటర్ అనేది నా అభిప్రాయం. సో ఇంకా మార్నింగ్ రొటీన్లోకి వస్తే ఏంటంటే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు, అదేవిధంగా దొండకాయ ఫ్రై చేస్తున్నానండి.
దొండకాయ ఫ్రై అంటేనే చాలా లేట్ పడుతుందండి దొండకాయలు వేగటానికి. సో ఈ ఫ్రై చేసుకుంటూ వేరే పనులు ఉంటాయి కదా, అంటే కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవటం, కిచెన్లో గిన్నెలు క్లీన్ చేసుకోవటం, వేరే వేరే పనులు ఏ ఉంటే అవన్నీ కూడా చేసుకుంటూ ఇలా వంట చేస్తూ ఉంటానండి. స్టవ్ మాత్రం ఎప్పటికప్పుడు నీట్గా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాల్సిందే. ఏదైనా ఆయిల్ మరకలు పడితే అప్పటికప్పుడు కొంచెం క్లీన్ చేస్తే మనం వాటర్తో క్లీన్ చేసేటప్పుడు అంత ఇబ్బంది లేకోకుండా ఉంటుంది. గిన్నెలు కూడా ఉన్నాయండి కడిగాయి, అవన్నీ కడిగేసుకోవాలి. ఈలోపు దొండకాయ ఫ్రై అయితే చేసేసాను. 1/2 కేజీ దొండకాయలు కూడా కర్రీ అయ్యేసరికి చూసారు కదండి, చాలా తక్కువ అయింది. ఇదైతే సరిపోదు కాబట్టి దీంతో పాటుగా ఇంటి దగ్గర నుంచి పండ్ల పచ్చడి, అంటే పండ్లతో పచ్చడి రుబ్బుతారు కదా, అదైతే తీసుకొచ్చుకున్నాను. మా అత్తగారు పెట్టారనమాట. చాలా టేస్టీగా పెడతారు మా అత్తగారు. కార పచ్చళ్ళే కాదండి, పిండి వంటలు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా బాగా చేస్తారు. ఇంకా ఇది తీసుకొచ్చుకున్నాను. ఇది కూడా పోపు పెట్టేస్తున్నాను. మా హస్బెండ్కి అయితే పచ్చళ్ళు అంటే చాలా ఇష్టపడతారు. పండ్ల పచ్చడి అంటే పండుమిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి, ఉప్పు వేసి రుబ్బుతారు కదా, ఆ పచ్చడి అండి. అయితే కారం కారంగా అయితే ఏమీ ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేస్తారు కాబట్టి మంచి స్మెల్ కూడా వస్తుంది. అందుకే నేను పోపులో చాలా తక్కువ వేశాను. యాంటీబయాటిక్ కదా పసుపు, అందుకే కొద్దిగా వేసానండి. పసుపు వేసుకుంటే కర్రీస్లలో కానీ పచ్చళ్ళలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే పచ్చడి తాలింపు పెడితే ఈ విధంగా వస్తుందన్నమాట. మిగిలిన పచ్చడి అయితే మళ్ళీ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటున్నాను. ఈ ఒక్క పచ్చడే కాదు, పండుమిరపకాయలు టమాటాలు వేసి రుబ్బుతారు కదా, ఆ పచ్చడి ఒకటి, రేగిపళ్ళ పచ్చడి ఒకటి తీసుకొచ్చాను. రేగిపళ్ళ పచ్చడి ఆల్రెడీ తాలింపు పెట్టేశానండి, కానీ ఈసారి మళ్ళీ తాలింపు పెట్టేటప్పుడు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. అంటే చాలామందికి రేగిపళ్ళ పచ్చడి ఎలా ఉంటుంది అనేది తెలియదు కదా, తీగా ఉంటుందేమో అనుకుంటారేమో, కానీ అస్సలు తీగా ఉండదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కిచెన్లో వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది. డిషెస్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను. సో ఇంకా బెడ్రూమ్, హాల్ ఇదంతా కూడా ఇల్లు చిమ్మేసుకోవాలి కదా, అందుకోసం ఇక్కడైతే ఎప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ 2 రోజులకు ఒకసారి క్లీన్ చేయాల్సిందే అండి. మా పాప ఉంది కదా, ఎక్కువగా అన్నీ తీస్తా పెడతా ఉంటుంది అనమాట, ఎక్కువగా గెలుకుతూ ఉంటుంది మొత్తం కూడా. ఎంత నీట్గా పెట్టినా కూడా మళ్ళీ వాటిని యథావిధిగా పెట్టదు, మళ్ళీ అక్కడ ఇక్కడ పెడుతూ ఉంటుంది. ఎక్కువగా ఫాడర్ రాస్తూ ఉంటుంది, ఇంకా ఫాడర్ అంతా దీని మీద పడిపోతూ ఉంటుంది అనమాట. ఒక క్లాత్ తీసుకొని మొత్తం కూడా నీట్గా తుడిచేసుకొని, దీంతోపాటు మిర్రర్స్ కూడా తుడిచేసుకొని, బెడ్షీట్స్, దుప్పట్లు అన్నీ మడత పెట్టేసేసి ఎక్కడెక్కడ పెట్టేసేసుకొని ఇంక ఇల్లంతా చిమ్మేసేస్తున్నాను. అయితే ప్రతిరోజు ఇల్లు చిమ్ముతున్నప్పటికి కూడా ఈరోజు ఎందుకు ఎక్కువగా డస్ట్ వచ్చింది అంటే, ఇంతకుముందు నైట్ బాగా గాలి దుమ్ము వచ్చేసి కరెంటు పోయి మొత్తం కూడా బాగా చల్లగా, అంటే ఏదో పెద్ద వర్షం పడేదానిలాగా వచ్చేసింది అనమాట. ఆ డస్ట్ ఇంట్లోకి కూడా వచ్చేస్తుంది. అంటే మనం డోర్స్ తీసుకొని ఉండాల్సిన అవసరం లేదండి, కానీ ఎటు నుంచి వస్తుందో తెలియదు, వచ్చేస్తుంది. కానీ కరెంట్ లేకపోవడం వల్ల మేమైతే మెయిన్ డోర్ తీసుకొని ఉన్నాము. ఒకవేళ అటు నుంచి వచ్చిందో లేకపోతే విండోస్లో నుంచి వచ్చిందో తెలియదు. చూసారు కదా ఎంత డస్ట్ వచ్చేసిందో, కానీ ప్రతిరోజు అయితే ఇంత రాదు, ఈరోజు ఇలా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. అయితే ప్రతిరోజు చేసే పనులే కాకుండా అప్పుడప్పుడు ఎక్స్ట్రా పనులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అయితే చాలా రోజుల నుంచి వెన్నపూస అంటే మేగడ ఉంటుంది కదా, ఆ మేగడ పక్కన పెట్టేసి ఇలా స్టాక్ పెట్టేశాను. అయితే ఈరోజు వెన్నపూస ప్రిపేర్ చేసేసి దాన్ని నెయ్యి ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. అయితే ప్రతిరోజు అనుకుంటూ ఉంటాము, ఏదో ఒక పనుల వల్ల పక్కన పెట్టేస్తూ ఉన్నాను. ఈరోజు కంపల్సరిగా ఇంకా నెయ్యి తయారు చేయాల్సిందే అనేసి ఇంకా మిక్సీలోనే తీసేసానండి వెన్నపూస. అయితే ప్రతిసారి స్టీల్ గిన్నెలో నెయ్యి తీయటం వల్ల ఏంటంటే అడుగున కొంచెం బ్లాక్ అవ్వగానే అది రుద్దేటప్పుడు కష్టమైపోతుంది అనమాట. అందుకే ఈసారి అల్యూమినియం డేక్షాలో వేసేసి ఇలా కరగబెడుతున్నాను. అయితే నెయ్యి తయారవడానికి కొంచెం టైం తీసుకోవచ్చు, కానీ స్టీల్ వాటిల్లో ఏంటంటే తొందరగా అడుగంటిపోతుంది, మాడిపోతుంది అనమాట నెయ్యి. కానీ ఈసారి అస్సలు మాడలేదు, మంచి స్మెల్ కూడా వస్తుందండి. నాకు ఇంతవరకు ఈ చిట్కా అయితే తెలియలేదు, రాతిండి దానిలో కరగబెట్టుకోవాలనేసి. అయితే ఈసారి ఇక్కడ నుంచి మాత్రం రాతిండి దాంట్లోనే నెయ్యి తయారు చేయాలని అనుకుంటున్నాను నేను. చూసారు కదా, ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఆపేసేయాలండి, లేకపోతే ఇంకా గోల్డ్ కలర్ రావాలి అనుకుంటే మొత్తం మాడిపోతుంది అనమాట. సో ఇంకా ఇదంతా కూడా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి కానీ ఒక డబ్బాలోకి కానీ గాజు సీసాలోకి కానీ మనం స్ట్రైన్ చేసేసుకోవాలి.
సో ఇదంతా అడుగున మిగిలిపోయింది కదా, ఇదంతా కూడా వేస్ట్ పడేయటమే. అయితే బాగా మాడిన దాకా ఉంచితే కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, దాదాపు 2 గిద్దెల వరకు అయితే నెయ్యి వచ్చేసింది. సో ఇదంతా ఒక నెల లోపేలేండి, ఒక 20 డేస్ది. ఒక 20 డేస్కి ఒక 2 గిద్దెలు నెయ్యి వచ్చింది. చూసారు కదా, ఇదైతే వేస్ట్ కానీ మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇదైతే కంప్లీట్గా చల్లారింది. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా గడ్డ కట్టిన తర్వాత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత వైట్గా కోవాలాగా కనిపిస్తుంది. అయితే దగ్గరకు పెట్టి వాసన చూసానండి, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా నీట్గా కూడా ఉంది కదా. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.